शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ అన్నదా కాబట్టి అన్నము అంటే కేవలం భుజించేదే కాదు, ఆహారం మాత్రమే కాకుండా ఇంద్రియాలు అనుభవించేవి. కాబట్టి ఇంద్రియములు అనుభవించేవంటే దానికి ఇంద్రియములకు ఏ ఇంద్రియానికి ఏది అన్నమో అది ఆవిడిస్తుంది అన్నదా. కాబట్టి ఇంద్రియాలన్నీ సక్రమంగా పనిచేయాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండవలసిందే. అది నీకు ఎన్ని సంవత్సరాలు ఏమిటి అనేది అనవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో చూస్తున్నారు. అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా పుట్టినప్పటి నుంచి అనేది తెలియని విషయం కాదు. కాబట్టి అన్ని సక్రమంగా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు అంటే అమ్మ అనుగ్రహం. కాబట్టి అన్నద మంద మధ్యమాధికారులకు విషయ బోధకము ఈ అన్నం గురించి. అంటే మనకి చెప్పాం కదా, భగవద్గీతలో కూడా ఆయన ఈ యొక్క అంటే సాత్విక ఆహారం గురించి ఎలా భుజించాలి, ఆమ్ల కటు లవణ ఇవన్నీ చెప్పారు. బోధ ఎందుకంటే నువ్వు తినే ఆహారం జీర్ణమయ్యి నీ యొక్క మజ్జ సంస్థ రక్తవర్ణ ఈ అన్నిట్లో కలుస్తుంది. దానివల్ల నువ్వు భుజించే ఆహారం వల్ల నీ యొక్క మొత్తం వ్యవహారం అని చెప్పడానికి వీల్లేదు, ఆ వ్యవహారం ఉంటుంది. అందుకే ఒక అధర్మము భోజనము, ఒక దొంగ భోజనం గురించి కూడా మనము చెప్పుకున్నాం. ఒక మహర్షి అనండి, ముని అనండి, ఒకరింట్లో భోజనం చేసినప్పుడు అతనికి దొంగతనం చేయాలన్న కోరిక కలిగింది. చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నాకు ఈ కోరిక రావటం ఏంటి అని. అప్పుడు ఆ యజమానిని అడిగాట, ఏమిటి ఎక్కడ తెచ్చావు ఈ బియ్యము అని, ఈ యొక్క పదార్థాలు అన్నప్పుడు ఆయన సరేనని ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ షాప్. ఆ కోమటతను అప్పుడు లేదు లేదు అది ఇది అని. సరే అప్పుడు ఆ ముని ప్రశ్నించినప్పుడు ఇహ ఒక దొంగ తీసుకొచ్చి అమ్మాడండి ఈ బియ్యము అని చెప్పాట. అది అంటే చూడండి ఎంత ఇది. అందుకనే మనము కొనుక్కున్న వస్తువులు ఏదైనా సరే భగవత్ నివేదన చేసి భుజించాలని చెప్పేదే ఇందుకు, అందులోని దోషాలు పోతాయి అని. ఇలా రకరకాలు. అందుకనే శుచి శుభ్రత వీటి గురించి కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం భగవద్గీత అప్పుడు. వంట వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనం పెట్టుకోవాలి, సాధ్యమైనంత వరకు మీరే వండుకోవాలి. సరే కొంతమంది కుదరచ్చు కుదరకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. కానీ ఆ వంట వాళ్ళు కనీసం వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత అయినా భగవత్ నివేదన చెయ్యటమో లేదా ఈ యొక్క నామస్మరణ చేస్తూ భుజించటం అనేది చేస్తే వాటిల్లోని దోషాలు నివారించబడతాయి. అందుకని పూర్వకాలంలో ఆ మడి ఆచారాలు, మడి అంటే శుభ్రత, అన్ని ముట్టేసుకుని అలా కాకుండా ఆ వండే అంటే ఆ స్టవ్ పూర్వకాలం ఎలా ఉన్నాయి కూడా తెలుసు కదా. ముందు దానికి బొట్టు పెట్టుకునేవారు, బొట్టే అంటే పెట్టుకునేవారంటే ఏదో ఆ అగ్నికి పూజ చేసేవారు. ఇలా పద్ధతులు ఉన్నాయి. కేవలం బ్రాహ్మణులకే ఉన్నాయని చెప్పడానికి లేదు. ఎవరి సంసారానికి అన్నట్టు ఎవరి వంశానికి తగ్గట్టుగా వారికి ఉన్నాయి. ఇక్కడంటే అక్కడ భుజించకుండా, ఇప్పుడంటే హోటల్స్ ఎక్కువయ్యాయి. సరే రకరకాలు అనుకోండి. ఇంట్లో కూడా ఆ శుచి శుభ్రత లేకపోవటం లేదా నిన్నటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినటము, ఇవి దోషాలా అంటే సాధకుడికి దోషాలేనండి. అంటే ఒక సాత్వికంగా ఉండాలి, అహం బ్రహ్మాస్మి స్థితికి ప్రయత్నం చేసేవారు. ఏమండి ఇవి పదార్థాలు వేస్ట్, వండుకోండి. ఒక ఆవిడ అనేది, ఒక ముద్ద తక్కువ తింటే నష్టం ఏంటి, ఎక్కువ తింటుని పారేసే బదులని, ఎక్కువ వండుకుని పారేసే బదులని.
అప్పుడు చిన్నతనంగా నాకు అంటే ఆ వయస్సు లేనప్పుడు అనుకునేదాన్ని ఏమవుతుంది పనమ్మాయికి ఇస్తాం కదా అన్న భావన ఉండేది నా మనసులో. ఇప్పుడు అలా గిన్నె చూసుకుని తినే బదులు మిగిలింది మనం ఇంటికి వచ్చే పనమ్మాయికి ఇవ్వచ్చు కదా అన్న భావన ఉండేది. ఆ ధైర్యం ఉండేది కాదనుకొని చెప్పడానికి. ఆవిడ ఎప్పుడు ఇలాగే అనేది, ఏం పర్వాలేదు ఒక ముద్ద తక్కువ తింటాను. అంటే ఆవిడ ఉద్దేశం ఏదన్నా కానివ్వండి, పనమ్మాయికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అదంతా అనవసరమైన సంభాషణ. నాకు ఆ బుర్రకి అంటే ఆ చిన్న వయసులో, చిన్న వయసు అంటే మరీ చిన్నది అనుకోకండి, 20 ఏళ్ళు అనుకోండి, 16 20 ఏళ్ళు అలా. అంటే ఒక భావన వస్తుంది కదా మనకి కొత్త. అప్పుడు అనిపించేది అనమాట, ఎందుకు అలాగా, నువ్వు పెట్టుకుంటావా నేను పెట్టుకుంటా ఇవి బదులు అలా ఉండేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు పని వాళ్ళు తీసుకోరు కదండి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తిని, ఈ అమెరికాల్లో వాటిల్లో అనుకోండి పదార్థాలు వేస్ట్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, కొంతమందికి ఉండొచ్చు పని వాళ్ళు, ఉండకపోవచ్చు. అప్పుడు సంగతి చెప్తున్నా, అప్పుడు కొంత తక్కువ వండుకుంటే నష్టమేం లేదు, ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి తినడానికి. అంటే ఇక్కడ ఎందుకు ఆహారం మీద అంత ఇది పెట్టారు పరమాత్మ అంటే, అంటే ఆ రూపం పెట్టిన కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ అమ్మ దగ్గర కూడా చెప్తున్నారు. దాని వల్లనే నీ వ్యవహారంలో తేడాలు ఉంటాయి. మాంసాహారం భుజించే వారిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళల్లో రజోగుణం లేని వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఇక్కడ. అందుకనే కొంత భాగం అని చెప్పటం. అయితే ఇక్కడ రజోగుణం అనగానే అందరూ ఎదిరించే స్థితిలోనే ఉంటారు అనకండి. కొంతమంది ఊరికూరికేనే బాధపడవచ్చు, ఏడవచ్చు, రకరకాలు. రజోగుణం అనగానే కేవలం అవతల వాళ్ళని ఎదిరించటమో ఆవేశంగా ఉండటమో కానే కాదు. అందుకని ఆ విధంగా పరమాత్మ ఏర్పరిచారు. అంటే నువ్వు ఇలాగరా అలా, నువ్వు చేసే పనిని బట్టి ఆహారం. అయితే మనకి రైతులు, తర్వాత ఈ పని వాళ్ళు వీళ్ళందరూ చద్దన్నం తింటారు వాళ్ళు. ఆ బలం ఉంది అందులో, బలం లేదంటానికి లేదు. చద్దన్నం తర్వాణ ఏదో అంటారు కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి బలం వాటి ఉంది. అయితే వాళ్ళు పని చేస్తారు, నువ్వు పని చెయ్యవు. సాధకుడు నువ్వు ఇలా ఉండాలి అని నిర్ణయం, నీకు అవసరం లేదు, పని చేసే అవసరం లేదు. పని చేస్తాడు కాబట్టి ఆ శక్తి అతనికి వినియోగం అవుతుంది, నిద్ర రాదు. అదే నువ్వు తింటే నిద్రపోతావు, నిద్రపోతే ఇంకా సాధన ఏం జరుగుతుంది, ఆఫీస్ పని ఏం జరుగుతుంది, ఏది జరగదు. కాబట్టి ఒక ముద్ద తక్కువ వండుకోవడంలో దోషం లేదు. ఈ కాలంలో ఏ ఫ్రూట్స్ తింటే అది బలం కూడాను. ఇది అందువలన అన్నం గురించి ఇక్కడ 2-3 పేజీలు ఉన్నాయి మనకి. అంటే దేనికి లేకుండా దీనికి ఎందుకు ఇచ్చారంటే వ్యవహారంలో ఇదే ఎక్కువ జరుగుతుంది కాబట్టి. లేచింది మొదలు వాడికి తిండికోలే కదా జీవుడికి. ఇది తిందామా తిందామా అనగానే కాఫీ టీలు ఇందులో మినహాయింపేం కాదండి, ఇందులో అది కూడా ఇంక్లూడెడే. అనుభవించేది అన్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాఫీ తాగందే ఎవరు అడుగు ముందుకు వెయ్యరు. అంటే ఆ జిహ్వ చాపల్యం, దాన్ని కంట్రోల్ చేసి ఉన్నప్పుడు తాగండి, లేదనుకోండి హాయిగా ఉండండి. అది తాకపోతే వాడికి ఏదో అయిపోతుంది, ఆవేశం వచ్చేస్తుంది. ఇలా ఎన్నో రకాలు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. అందువల్ల అన్నం గురించి ఇన్ని చేశారు. కాబట్టి అందరి జీవులకి ఎవరెవరు ఏది భుజిస్తారో అనేది కూడా ఆవిడ నిర్ణయమే కదా, ఆవిడ చెప్పింది. కానీ ఇక్కడ ఏమండి ఆవిడే కదా చెప్పింది, మరి నాన్ వెజ్ తింటే తప్పేంటి అంటే అక్కడ కూడా విభాగశః అన్నాడు ఆయన. అంటే నీవు చేసే పనిని బట్టి నీ ఆహారం అని విభజించాడు. ఆయన ఎప్పుడు బ్రాహ్మణులు ఇవి అని అనలేదు. బ్రాహ్మణుడు అంటే ఎవరో చెప్పాడు అంతే. బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అని ఈ వ్యవహారం. కానీ ఎవరు బ్రాహ్మణుడు, మంత్రం చెప్పేవాడు, అందరికి మంచిని ఆశించేవాడు, ఇలా విభాగశః అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి వారి వారికి చెప్పగా నిన్న దేశ రక్షణ, వ్యాపారం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిని బట్టి ఆయన నిర్ణయం చేశాడు అసలు. సరే, ఇక వాటి గురించిన చర్చ ఎందుకు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఏది ఏమైనా వాటన్నిటి కన్నా కూడా ముఖ్యమైనది
నువ్వు వీటిని దాటి, అంటే ఈ కులాలు మతాలు అనండి, ఇంకోటి అనండి, ఇంకో అన్ని దాటి సాధకుడిని అంటున్నావు. అందుకే సాధకుడి నుంచి శిష్యుడు అవ్వాలంటే ముందు ఇక్కడే సాధన లేకపోతే శిష్యుడు ఎలా అవుతావు? శిష్యుడు అవ్వనిదే మోక్షం లభించదు. అంటే గురువు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. గురువు లేకపోతే అమ్మకైనా శిష్యుడు అవ్వాలి కదా. నువ్వు ఆరాధించే దైవం పట్ల శిష్యరికం చేయాలంటే ముందు నీ మానసిక స్థితి సరిగ్గా లేకపోతే ఎలా సర్వస్వ శరణాగతి పొందలేవు నీవు. అందువల్ల ఇవన్నీ చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను టీ తాగితేనే పూజ చేస్తా అంటే ఈ లోపల బ్రహ్మ ముహూర్తాల్లో మనస్సు ఇదవటమో ఏవో జరుగుతాయి కదా. కాబట్టి దాని మీద శ్రద్ధ కన్నా ఎప్పుడైతే ఆరాధన మీద శ్రద్ధ ఉంటుందో అది ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరికీ ఆవిడ నిర్ణయం చేసింది. ఎందుకంటే వారి యొక్క ఆ జీవన విధానాన్ని కూలికి ఒకటి ఇది అని. కానీ ఇప్పుడు జంతువులు ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే ఆ జంతువులో పక్షులో అమ్మ ఏవి నిర్ణయించా దాని ప్రకారమే ఉన్నాయండి. ఒక్క మానవుడే అన్ని నియమ నిష్టాలు వదిలేసి పారేశారు. తన ఇష్టానుసారంగా అంటే ఈ సమర్థింపులతో వెళ్ళి, ఎందుకంటే ఎన్నో ఉన్నాయండి. ఒక బ్రాహ్మణుడు అంటే వాడు సంధ్యావందనం చేసి తీరాలి. 7 ఏళ్ళు ఏదో ఉంటుంది లెక్క, శాస్త్రంలో చెప్తారు. చేయకపోతే వాడు అసలు బ్రాహ్మడే కాదు, వాడికి అసలు ఏ అధికారం లేదంటారు. అంటే వాడిని నువ్వు పిలిచి ఒక బ్రాహ్మణుడిగా వాడికి ఏదైనా ఇవ్వటం కానీ ఇంకోటి కానీ చేయడానికి వాడికి అర్హత లేదు. ఇక ధూమపానము ఇంకోటి చేస్తే ఇక అసలు వాడు బ్రాహ్మడే కాదు ఎప్పుడు. ఎందుకంటే నియమబద్ధ నీకు విధించింది ఆవిడ. ఇందులో పుట్టాను అంటావు కదా, నేను బ్రాహ్మణి అని చెప్పు తిరుగుతున్నావు కదా. నిజంగా ఏ అధికారం ఉండదు. ఒక ధూమపానమో ఇంకో పానమో ఏ పానాలు ఉన్నాయి కదా అనేక రకాలు. ఏది చేసినా అంటే ధర్మ విరుద్ధంగా నువ్వు ఏది ఆచరించినా నీవు ఆ స్థితికి పనికిరావు. అసలు ఒక మంత్రం చెప్పడానికి వాడికి అధికారమే లేదు. మొట్టమొదటిది సంధ్యావందన అర్హత లేదు. ఇంకా మరి చెప్పుకోవడం ఎందుకంటే ఫలానా అని ఇంటి పేరు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి ఇంటికి వస్తే అతన్ని ఒక బ్రాహ్మణుడు ఏదో పూజ చేయించుకుందామని, ఇది చెప్పిందే పాత వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ అతన్ని చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఏదో ధూమపానం ఏదో చేస్తాడు ఇతను. ఎందుకంటే మనం ఇళ్లలో చేయించుకునేది ఎప్పుడో ఒక్కసారి. శ్రద్ధాభక్తులతో చేసుకోవాలని నాకు చాలా కోరిక. నేను వేద పండితులు తెలియక ముందంటే తెలిసిన వాళ్ళని ఎవరినో పిలిచి తెలిసిన తర్వాత వేద పండితులు సరే పడుకో. నాకెందుకో అనుమానం వచ్చి అడిగితే అతనికి చాలా కోపం వచ్చింది. నేను అన్నాను అంటే మనకు ఆ ధైర్యం ఉండాలని చెప్తున్నాను. నేను చేయించుకోనండి, మేము గృహస్థులము, మేము ఒక పూజ ఏదో ఒకటి సక్రమంగా చేసుకోవాలని అనుకుంటాము. మీరు కోరినంత దక్షిణ ఇచ్చినప్పుడు మీరు ఇది చేస్తే అసలు మీకు ఎట్లుంది అర్హత, మీరు ఏం చెప్తారండి మంత్రం అని అడిగాను. నేను అన్నాను నేను చేయించుకోను మీ చేత. పక్క ఆయన మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. చాలా కోపం వచ్చింది. మీరు అలా ఎలా అంటారు? నేను అన్నాను అనవసరం అండి, నా ఇష్టం నాది, నేను దక్షిణిచ్చి మిమ్మల్ని పిలుస్తున్నాను. నేనెందుకు చేయించుకుంటాను మీ చేత? నేను చేయించుకోను. నేను సద్బ్రాహ్మణుడి చేత చేయించుకుంటాను, సంధ్యావందనం చేస్తాను. ఎస్ నేను అడుగుతాను. నేను చేయించుకోలేదు, మళ్ళీ వేరే అతన్ని పిలుచుకున్నాను. ఎందుకంటే అతను మంత్రం చెప్పడానికి మన దగ్గరకు వచ్చాడు. నీకు ఒక పూజ చేశాడు, కోరికతో కాదండి, నేను ఎప్పుడు కోరికలతో చేయలేదు. చేసుకునేదేదో శ్రద్ధ భక్తులతో చేసుకోవాలి. మధ్యలో సెల్ ఫోన్లు చూస్తూ ఇవన్నీ చేస్తే వాళ్ళతో చేయించుకోవడం ఎందుకు? మనం చేసుకోలేము పుస్తకం చూసి. చాలా మంది టేప్ రికార్డర్లు అప్పుడు పెట్టుకుని సత్యనారాయణ వ్రతాలు అన్ని చేసేసుకునేవారు చాలా కొంతమంది. ఎవరి ఇది వాళ్ళది. అది నేను మంచిగా చేయడం అంటే అది అనవసరమైన అప్రస్తుత విషయం కాబట్టి నేను వాటి గురించి మాట్లాడు. అంటే మీలో ఆ ధైర్యం లేకపోతే, అంటే నువ్వు ధర్మంగా ఉంటే ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి ధైర్యం వస్తుంది. కాబట్టి ఆ ధైర్యం, ఆ ధర్మం అన్నది కూడా అండి, అదేమి మీరు ఇందులో సందేహించవలసిన అవసరం లేదు. అందుకే మంచిగా వేద పండితులను పిలవండి. ఎవరికైనా దక్షిణ ఇవ్వాల్సిందే, మన మాట వినే బ్రాహ్మణుడు కాదు పిలవలసింది.
అతను నిజంగా అన్ని చేస్తున్నాడా లేదా, ఆచరణ పెడుతున్నాడా లేదా, అది పెద్ద కష్టమేం కాదు మనం ఇవాళ రేపు తెలుసుకోవడానికి. మనం ఏం చేస్తాం, మన మాట వినేవాడిని పిలుచుకుంటాం. 3 గంటలు సత్యనారాయణ స్వామి కదంటే గంటలో చెయ్యి అంటాడు. ఈగనేష అలా అన్నప్పుడు గృహస్థితి దోషం కాదండి. మీరు ఎంత టైం తీసుకుంటారో తీసుకోండి, శాస్త్ర ప్రకారం విధి ప్రకారం నా చేత చేయించండి, మీరు ఏదంటే అది చేస్తాను నేను అనాలి. అప్పుడు నువ్వు ఒక పూజ చేసినా, నోము చేసినా, ఇంకోటి చేసినా దాని యొక్క అసలు నువ్వు కోరిక కోరినా కోరకపోయినా నీకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది అప్రస్తుతం అని మీరు అనుకున్నా నేనేం చేయలేను. ఎందుకంటే చెప్పాను కదా, చెప్పేది చెప్పించేది చెప్పబడేది అంతా కూడా ఆ యొక్క అమ్మ అనుగ్రహమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాటి వాటి జాతి తారతమ్యతను అనుసరించి ఉంటాయి ఎవరికైనా సరే. కృష్ణ పరమాత్మ చాలా విపులంగా అక్కడ చెప్పారు. మనకి అంత విపులం అక్కర్లా. ఎందుకంటే మీరు ఆరాధిస్తున్నారా అంటే ఆరాధకులా సాధకులా, అంటే ద్వైతంలో ఉన్నవారా అద్వైతంలో ఉన్నవారా. అద్వైతం వాడికి సాధన వాడికి నియమనిష్ట కంపల్సరీ సాత్విక ఆహారమే భుజించాలి. నిన్నటిది మొన్నటిది తామసాహారం అంటారు, అలాంటివి తినడానికి లేదు. ఇంకా వాడు ఆ సాత్వికతను పెంచుకుంటూ సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే వాడు మంచినీళ్ళు తాగినా సరే ఆ నామస్మరణ చేస్తూనే స్వీకరించాలి. ఆ జపోజ ఆహుతి విధి అంట, అంటే అన్ని నీకు ఆహుతులమ్మ, లోపల ఉన్నది ఆ పరబ్రహ్మమే. కాబట్టి నీకు ఆహుతులు, ఆవిడకి మరి ఆహుతులు వేస్తున్నప్పుడు ఒక యజ్ఞం చేశారనుకోండి, ఆహుతులు వేస్తే శుద్ధమైన ఆవు నెయ్యి వేయాలి, గేదె నెయ్యి అవి వాడకూడదు, పరమదోషం. ఆ యొక్క యజ్ఞ సంరంభ ఇప్పుడు అంటే ఆ కట్టలేవో వాళ్ళు అమ్ముతారు, టక్కుని తెస్తున్నారు. నిజంగా నాకు అంటే ఇంతకుముందు మనకు తెలియనప్పుడు అవి తెచ్చుకున్నాం. కానీ ఒక వేద పండుగ టేకు తప్ప మిగతావన్నీ ఏవేవో కలుపుతారండి, అందుకని మీరు టేకే తీసుకొచ్చుకున్నారు. అలా అంటే ఆ చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళనే నువ్వు పిలుచుకో. మనం ఏం చేస్తాం, షాపులో అమ్ముతారు, వాళ్ళు వ్యాపారం, వాడికి దోషమా మీకు దోషమా అంటే వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అతను మోసం చేస్తే అతని దోషం. డబ్బులు తక్కువ అవుతాయి, ఏదో ఒకట్లే చేద్దాం అనుకున్నప్పుడు నీకు దోషం. కాబట్టి ముందు నీలో ఉండాలి, కాదండి మీకు ఏది మనం ఏది శ్రేష్టమో నేను అది తెస్తాను, మీరు డబ్బు గురించి ఆలోచించద్దు, నేను ఎంతైనా ఖర్చు పెడతా అని అనే ధైర్యం మీలో ఉండాలి. లోభత్వం ఉండకూడదని చెప్పేది అందుకే. దైవానికి సమర్పించే దాంట్లో కూడా నువ్వు లోభత్వం చూపిస్తే ఏమిటండి. అందుకనే అనేది కర్మానుసారమే నీకు అన్ని జరుగుతాయి. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఏమిటోనండి అంటే నువ్వు లోభత్వం చూపించావు మరి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా శ్రేష్టమైనవే మనము. తాహత లేదనకండి, తాహత ఎంత తాహత ఉందో అంత తాహత. తాహత లేనప్పుడు అంత పెద్దది ఎందుకండి, నీకు అందుబాటులో ఉన్న పూజ చేసుకో. చెప్పగా బాలమ్మ వారిదని ఏదైనా తృణమో ఫలమో అన్నారు, యజ్ఞమే చేయాలని రూల్ ఎక్కడుంది. కానీ నిజంగా నీ సంకల్పము మంచిదయ్యి నువ్వు ధర్మంగా ఉండి ధైర్యంగా ఉంటే అన్ని ఆవిడే సమకూరుస్తుంది. సత్యనారాయణ స్వామి కథలో లేదండి, అనుకుని ఉంటే అన్ని ఆ రోజు కట్టెలు ఎక్కువ లభించాయి, ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి, ఇవన్నీ లేవు. అలా పరమాత్మ నీకు సహాయం చేస్తాడు. ముందు నీ ధర్మపు ఆలోచన ఉండాలి. ఈ ఆలోచన రావాలన్నా వ్యవహారం రావాలన్నా నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంది. అందుకే పిల్లలకి చూడండి తల్లిపాలే, కాబట్టి వాడు హాయిగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు. ఎందుకంటే తల్లి మనసు నిర్మలం, ఆవిడ ఏం తింటుంది అవన్నీ పక్కన పెడదాం. పాలు ఎప్పుడూ శ్రేష్టం. ఆవి గడ్డి తిని ఆవు పాలిస్తుంది అనలేదు, అది కూడా గేదెలు కూడా ఇస్తాయి, కానీ దాని యొక్క లక్షణం జాతి లక్షణమే వేరేది. కాబట్టి ఆవు పాలకి గేదె పాలకి తేడా. అందుకే భగవంతుడికి వాడేటప్పుడు ఆవు పాలు వాడతారు తప్ప వేరే వాళ్ళు. అంతేగాని మనం ఏ పేరు కంటే ఆ పేరు కొనుక్కొస్తారు, గుళ్ళల్లో చూస్తాం కదా, చాలా దోషం ఉంది. ఆవుదే ఏమంటే ఓ ప్యాకెట్ కొనుక్కుని తోడేసుకోలేరు, దేవుడు పూజకి వెళ్తున్నప్పుడు ఆవు పాలు కొని తోడేసుకోండి, ఆ ప్యాకెట్లు తెచ్చేస్తారు. సరే అదంతా రకరకాలు అనుకోండి. కాబట్టి ఇక్కడ ఆ మీరు తినే ఆహారం మీద ఉంటుంది. కాబట్టి ఉత్తమ జన్మ మానవ జన్మ మాత్రమే.
ఇది ఒకటే ఉత్తమ జన్మ. అండ్ అపురాకృత దుష్కర్మలు పుణ్యకర్మలు అన్ని రకరకాలు. అందరూ ఇలాగే ఉన్నారనడానికి లేదు, అందరూ అలాగే ఉన్నారని ఏది చెప్పడానికి లేదు. ఎవడిది వాడిదే. కాబట్టి వాళ్ళు ఉచితములకు ఫలములను వాళ్ళు అనుభవిస్తారు. విజ్ఞానయుతుడకు మానవుడు అహింసా భావయుతుడై స్వల్ప జీవ లక్షణయుతములకు పదార్థములతో తన క్షున్ నివారణ మొనర్చుకోవాలి. తన విజ్ఞానముకు ఫలము తన నాగరికతకు సూచక. కాబట్టి జీవహింస చేస్తూనే నేను ఇది అని అంటే సరే. కాబట్టి ఇక్కడ శాకాహారము స్వల్పాతి స్వల్ప జీవ లక్షణ సంయుత పదార్థ సేవనం ఒకట అహింస ఆహారం. ఈ శాకాహారంను సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధాలు. ఇక్కడ కూడా అదే మరి. నిన్న చెప్పు అది అంటే ముందు రోజు అన్నం, మసాలాల అన్నం బాగా మసాలా దట్టించి అవి. అందుకని సాత్వికము, రాజసము, తామసం అన్నారు. ఆహారం నందలి సూక్ష్మాంశము భోక్త యొక్క మనస్సుగా మారుతుంది. భోక్త యొక్క మనస్సు తను సేవించే ఆహార పదార్థముల యొక్క స్వభావ ప్రవృత్తులు కలిగి ఉండుట సహజం. ఆహారం పవిత్రంగా ఉండాలి. ఆహార గుణమును పవిత్రతను బట్టి ఏ భోక్త యొక్క మనఃప్రవృత్తి సంబంధించి ఉండును. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. సాత్విక ఆహారము పరమశ్రేష్టము. రాజసాహారం వలన మనశ్చాంచల్యాదులు కలుగును. తామసాహారమా నిద్రాదులు ఎక్కువ. సద్దనం తింటే పడుకోక ఏం చేస్తాడండి? శుభ్రంగా నిద్రపోతాడు. పదార్థము లభించు మార్గములను బట్టి చూసారు, ఇందాక చెప్పుకున్నాం కదా, లభించు మార్గములను బట్టి వాని యొక్క గుణములు వేధిస్తాయి. ఆహార పదార్థము సాత్వికమైనను రాజసిక తామసిక మార్గముల గడయింపబడిన వాని సహజ గుణములకు మించిన దుష్ట ఫలములను ఒసంగుతుంది. ధర్మ సంపాదన తిన్నారనుకోండి ఏమవుతాయండి? ఏదోటి వాడు అనుభవించవలసిందే. వాళ్ళు సంపాదించావు అధర్మంగా. లంచాలు ఇవన్నీ ఉన్నాయి కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా మోసం చేసి ఏవో ఉంటాయి. అధర్మానికి గురించి చెప్పుకోవడానికి ఏంటండి బోల్డ్. ఉపాసన పరులకు పరాన్న సేవన వలన ఉపాసన ఫలం కొంత ఆహార ప్రదాతకు సంక్రమించుటయేగాక వారు దుర్వృత్తి పరులైన వారి కర్మఫలం నందు కూడా తాము భాగస్వాములుగా. అందుకని ఎక్కడంటే అక్కడ భోజనం చెయ్యరు. జ్ఞానులు కానివ్వండి, ఇప్పుడు రమణ మహర్షి ఎక్కడికన్నా వెళ్ళాడా? లేదు. పెరియవారు కూడా చాలా నియమనిష్టలతో ఉండేవారు. అందరి ఇళ్ళకి ఎవరి ఇళ్ళకంటే వాళ్ళ ఇళ్లలో భోజనం చెయ్యరు. ఎందుకంటే వాడు అధర్మపరుడు అయ్యాడు అనుకోండి, వారింటి భోజనం చేస్తే ఇప్పుడు చెప్పారు కదా ఎంత క్లియర్ గా, వాడు అధర్మం వీడికి కూడా కొంత సగం. ఇందాక ముని కథ చెప్పుకోలేదు. అందుకని ఏది అసందర్భంగా ఏది చెప్పలేదండి, ఆ సందర్భం ఉంటుంది ఇక్కడ. కాబట్టి అందుకనే ఎవరి ఇళ్లలో అంటే వాళ్ళ ఇళ్లలో భోజనం చెయ్యరు. తప్పించుకుంటారా ఇంకోటి అంటే పరమాత్మ చేస్తాడు. అందుకని ఈ విధంగా కావున తాము సద్వృత్తి సముపార్జించిన ద్రవ్యమునే సేవించుట ఉత్తమము. అదియును జాతి దోషము, ఆశ్రయ దోషము, నిమిత్త దోషములను అను మూడు దోషాలు, దోషత్రయం లేనిదిగా ఉంటుంది. ఉల్లి ముల్లంగి మొదలగు జాతి దోషాలు కలవు. క్షీరము సాత్విక ఆహారం అయినను తామ్ర పాత్రలో ఉంచితే దానివల్ల దోషం కలుగుతుందిట. పరిత్యాజ్యము. రాగి పాత్రలో ఉంటే అందుకనే పొయ్యరు కదా అందులో. సాత్విక ఆహారం లైనవి అయినను శ్మశానాదులందును మలమూత్రాదులతో కూడిన నగరముల నుండి పారు మురుగు నీరుతో పెంచబడినవి నిమిత్త దోషము కలవై భోజన యోగ్యములు కావు. కాబట్టి ఏవో ఒకటి పెట్టి పొల అందుకనే భూమిలోంచి వచ్చి నీరుతో పండే పంట పొలాలు. అందుకనే కొంతమంది మునులు వాళ్ళు పండించుకున్న ఆహారమే తినేవారు. వరి కూడా వాళ్ళే పెంచుకునేవారు. వాళ్ళకి ఎంత అవసరమో అంతే. గోవులని అన్ని వాళ్ళు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఎవరు ఏ విధంగా ఇది చేస్తారో తెలియక వారి మనఃప్రవృత్తి మారిపోతుంది అని. అంటే మేము స్ట్రాంగ్ గా ఉంటే ఎందుకు మారుతుందండి? ఇవన్నీ అనవసరమైన చర్చనీయాంశాలు. అలా ఉండేవారు పూర్వకాలంలో కూడా. అందుకని ఈ కాలంలో
ఆ నామస్మరణతో కనుక మనం భుజిస్తే ఆహారము, అందులోని దోషాలు నివారించబడతాయి. అనేక రకాల దోషాలు, ఏదో ఒక దోషమే ఉంటుంది అనడానికి లేదు. తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుందో తెలుస్తోంది కదా, లేకపోతే ఎందుకు చెప్తారండి? భోజనం గురించి కూడా పరమాత్మ చెప్తాడా? లేకపోతే అసలే నీ బుద్ధి సరిగ్గా లేదు, నియంత్రించుకోవడం నీకు కష్టం, ఇంకా పైగా ఆహారం, ఎందుకంటే లేచింది మొదలు ఆహారమే కదా. ఎన్నిసార్లు తీసుకుంటారండి వాళ్ళ శరీర అవస్థను బట్టి రకరకాలుగా. అందుకని బాహ్యాహారం తీసుకునే వరకు పిల్లవాడు చక్కగా హాయిగా ఆనందంగా ఉంటాడు, గొడవ ఉండదు, ఏది లేదు. ఇక బాహ్యాహారం మొదలైంది, ఇక వాళ్ళు మొదలయ్యాయి ఏడుపులు, గొడవలు, మొండితనాలు అన్ని ఎప్పుడొచ్చాయండి? బాహ్యాహారం పెట్టాక. అంతవరకు వాడికి ఎక్కడ ఏమన్నా తెలిసాయా? ఏమీ లేదు. పూర్వకాలం అసలు సంవత్సరం వరకు ఏం పెట్టకపోతే వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు. బాహ్యాహారం తిన్న తర్వాత కదండి వాళ్ళల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత ఇదిగా చెప్పారు. సో అన్నదాకి అంటే ఒక వివరణ ఇంత ఉంది, అంటే ఎంతటి అక్కడ మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు. అందుకనే ఆ అన్నం వండేటప్పుడు కూడా నామస్మరణతో వండమంటారు. దీని కథ కూడా మీకు చెప్పారు. ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉంటుందో ఆ వండిన పదార్థం ఎందు అది ఇదవుతుంది. అంతేగాని వీళ్ళని తిడుతూ వాళ్ళని తిడుతూ అరుస్తూ ఫోన్లలో మాట్లాడుతూ ఇంకోటి చేస్తూ ఏదైనా చేశారనుకోండి, ఉంటాయి దాంట్లో. అందుకనే సూక్ష్మాంసము అంటారు. ఎలుక, కాకి, పిల్లి, కుక్క, చెండాలాది స్పర్శం కలువైన అపవిత్రములగును. కాబట్టి పరిత్యాజము, పై దోష సంబంధములు లేక వండువారును వడ్డించువారును పవిత్రులై వాత్సల్యంతో వడ్డించు శాకాహారమే సాత్వికాహారం అనబడును. చూసారా? అందుకనే ఏది అప్రస్తుతంగా ఏది రాదు ఎప్పుడు కూడా. వీటికి ముందరే వివరణ అయిపోయింది కదా, ఇక విడిగా చెప్పక్కర్లేదు. దీనినైనను విఘ్నులు వైశ్వదేవ రూపంలను పంచజ్ఞ రూపంలను ఆయా ఆహారములందు ఉపయోగింపబడు ద్రవ్యములకు సద్గతులను అపేక్షించి భగవన్ నివేదన మునర్చి దానిని ప్రసాద భావన భుజించి క్షుణ్నివారణం మునర్చుకొనుచున్నారు. చూసారా? అందుకే ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకుంటాం, మనం భక్తిగా సేవిస్తాం. అందుకని కొన్ని గుళ్ళల్లో చాలా ఆశ్చర్యం వేసేది, అన్నదానం చేస్తారు, బిర్యానీ వండేస్తారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అక్కడండి ఈ భక్తులకి కోరికలు వండేవాడు అంటే బిర్యానీ అయితే అందరు తింటారండి, పర్వాలేదు, అది అది కూడా ఆయనకి పెట్టేస్తారు. భగవంతుడిని కూడా మార్చేస్తారు. ఎందుకంటే వీడి కోరిక అది. పరమాత్మకి ఏది మనం నివేదన చెయ్యాలో సాధ్యం అదే వండు, నువ్వు తింటా లేకపోతే లేదు. నీకు పరమాత్మ కన్నా బాహ్యం ఎక్కువైనప్పుడే నువ్వు బిర్యానీ పెడతావని. ఎస్, ఏది వండుకున్నా నామస్మరణ చేస్తూ చెయ్యి. ఏం చేస్తారు ఇంకా? పెట్టేయండి అన్ని. ఆయన మాట్లాడు కాబట్టి. అందుకే రాజసిక తామసిక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంత కారాలో ఇంకోటో పరమాత్మకు పెడితే మీకు సాత్వికమైన లక్షణాలు ఎలా కుదురుతాయండి? ఏం రావు. మీరు అనుకున్నంత మాత్రాన్ని వస్తాయా? కుండలిని లేవదండి, అది ఎప్పటికీ చల్లబడదు. లోపలేస్తున్నావు కదా ఆహారం, ఇంకొంచెం లేస్తూ ఉంటుంది. కేవలం కోపం ఒకటే అనండి, బుద్ధి ఎప్పుడు వేరేగానే ఉంటుంది. కాబట్టి ఈ విధానం లభించబడు ఆహారము సత్కర్మ ఫల ప్రాప్తముకు అన్నము, దీనిని ప్రాప్తింపజేస్తుంది అమ్మ. కాబట్టి ఆవిడ అన్నదా. కాబట్టి ఇక్కడ మనకి ఎంతో బాగా చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ అయితే ఇది అందరూ ఆచరించారా అంటే ఎవరిష్టం వాళ్ళదండి. ఎందుకంటే గురువులు కానివ్వండి, ఏదైనా శాస్త్రంలో కానివ్వండి చెప్తారు. ఎందుకు ఒక వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు నువ్వేం భుజించద్దు ఎందుకు చెప్తారంటే ఇందుకే చెప్తారు. నువ్వు శుభ్రంగా ఏదో బట్టి
చద్దన్నం తినేసి కూర్చున్నారు అనుకోండి అక్కడ, ఇంకేం చేస్తాడండి? ఆయన మంత్రం చెప్తాడు, ఇన్ని నిద్రపోతాం. అందుకని ఏది భుజించరాదన్నాడు. ఆ పెళ్లి అనే పవిత్రంలో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏమి తినకూడదు అన్నాడు. ఎందుకు? ఇగో ఇందుకే. తిన్నారు పెళ్లిలో బ్రహ్మాండమైన మసాలాలు వేసేస్తారు కొంతమంది. సాత్విక ఆహారం పెట్టుకోండి చక్కగా, వచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా తిని వెళ్తారు. సరే, ఇక వాటన్నిటి గురించి చర్చ ఎందుకు కానివ్వండి. ఇలా రకరకాల ఆ వ్రతాల నియమాలు అవన్నీ అందుకనే ఉంటాయి. వ్రతం అయ్యే వరకు ఆహారం నిషిద్ధం అన్నారు. ఏదో పాలు పెరుగు తింటే ఉండలేకపోతే ఓ పండు తినన్న, అంతే తప్ప ఏది పడితే అది తినేసేయక ముందరే. ఇలా ఆహారం గురించి గురువులు అనండి, జ్ఞానులు అనండి, ఆఖరికి పరమాత్మ అయినా సరే చూడండి ఎంత చెప్పారు. అంటే అహం బ్రహ్మాస్మి స్థితి మీరు పొందాలన్నా, ఆనందంగా ఉండాలి అన్నా, ఒక సాత్వికంగా అంటే ధర్మపరంగా మీరు జీవించాలన్నా ఎన్ని విధానాలు చెప్పారు. మీ యొక్క సంపాదన ముందుగా సంపాదనతోటే కదండి అన్ని కొంటాం. ఎందుకంటే బాహ్యంలో కొనేవి ఎలాంటివో నువ్వు ఊహించలేవు, ఏది చేయలేవు. ఎవరిని నువ్వు ఎలా నియంత్రించగలుగుతావు? వాడు ధర్మంగానే ఇచ్చేస్తున్నాడని. కాబట్టి నీ ముందు నీ నీ సంపాదన ధర్మపరంగా ఉండాలి, నిజంగా న్యాయమైనదేనా నీది, అది మొదట. తర్వాత నీవు కొనుక్కున్న వస్తువులనండి వాటిని భగవన్ నివేదన చేసుకోవాలి. అందుకనే వండిన తర్వాత వండేటప్పుడే, దీని కథ కూడా నేను అనుకోవడం గుర్తులేని వాళ్ళు అప్పుడు అడగండి, మళ్ళీ చెప్తాను. కాబట్టి ఇక్కడ ఆ భగవన్ నివేదన చేయటం, నామస్మరణ చేస్తూ ఆ పదార్థాలను వండటం, ఎక్కువగా కారాలు, ఇదంతా కూడా మనకి అందులో చెప్పారు. కారాలు అతికి కారం, ఆ కారాలు మసాలాలు, అందుకే ఇక్కడ ఇందాక వెల్లుల్లి ఉల్లి అవన్నీ చెప్పారు. ఇవి లేకుండా ఎస్ నువ్వు ఆ స్థితి పొందే వరకు ఆ మాత్రం నోటి మీద కంట్రోల్ లేకపోతే నీ జిహ్వ మీద ఇంకేం సాధన చేస్తాడండి? కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఆ భగవన్ నివేదన చేసి ఆ భగవన్ నామంతో కనుక నువ్వు భుజించగలిగితే అది నిన్ను ఎప్పుడూ కూడా ధర్మంగానే ఉంచుతుంది, నీ మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉంచుతుంది. కాబట్టి నేను సంపాదించేది ధర్మమే, నేను ధర్మంగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. ఎస్, నువ్వు ధర్మంగానే ఉండి తీరాలి. ఆ తర్వాత ఇవి కూడా నువ్వు పాటించి. భార్య అరుస్తూ వండుతోంది అనుకోండి, అప్పుడు ఏం పనులు చేయకండి, ఆవిడకి కనపడకండి. లేదా మీరు వంట చేయండి, లేదు మీరు అరుస్తారు, ఇద్దరు అరుచుకుంటారు, గొడవలేదు. సరే, ఏది చేసినా భగవన్ నివేదన అంటే ఆ నామస్మరణతోటే ఆహారాన్ని స్వీకరించండి, ఉత్తమోత్తమైనది. ఎందుకంటే మానవ జన్మ మళ్ళీ ఎప్పుడు లభిస్తుందో మీకు తెలీదు, లభించి తీరుతుందని గ్యారంటీ లేదు. లభించిన దాన్ని వృధా చేసుకోకండి. చెప్పారు ఇలాంటివన్నీ ఉంటాయని. ఇదేది అబద్ధం కాదు. అమ్మ అబద్ధం ఎందుకు చెబుతుందంటే వేదం ఎందుకన్నా అబద్ధం చెబుతుందా? ఏం అవసరం వేదానికి? నువ్వు బాగుపడ్డానికి. ఇప్పుడు పిల్లలకి చెప్తారండి, పిల్లలకు కోపం వస్తుంది, ఎప్పుడు చూసినా ఏవో క్లాసులు తీసుకుంటారు అమ్మ నాన్నలని. కానీ వాడి మంచి కోసమే చెప్తున్నాను మీరు అంటారు, కానీ వాడు ఒప్పుకుంటాడా ఆ టైంలో? ఒప్పుకోడు. వాడికి ఎప్పుడో అయినప్పుడు అయ్యో అమ్మ నాన్న చెప్తే వినలేదే అని ఏడుస్తాడు. ఎందుకంటే అప్పుడు ఏదో అంటారు చూసారా, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం. ఇలా రకరకాల. కాబట్టి అందరూ కూడా ఆహార నియమాలు పాటిస్తే మీకే మంచిది. ఎందుకంటే ఒక దైవాన్ని ఆరాధించాలన్నా సాత్వికమైన మనసు ఆరాధించగలుగుతుంది. ఆ మనసులో అనేకమైన భావనలు పెట్టుకున్నవాడు పరమాత్మని ఆనందంగా ఆరాధించండి. ఎందుకంటే మనసులో ఏదో ఒకటి ఉంది కాబట్టి, అంటే ఆ లోభము ఏంటది ద్వేషము, ఈ రాగాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, వాడు ఎలా ఆరాధిస్తాడు? ఆరాధించాడు. మనసు చాంచల్యంగా ఉంటుంది. నాకు చెప్పారు కదా, మనసు చాంచల్యం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ సాత్విక ఆహారం అందుకనే ఆ బ్రహ్మ ముహూర్తంలో చెయ్యండి అనో ఇంకోటనో ఇలా కొన్ని నియమ నిష్ఠలు పెట్టారు. అట్లీస్ట్ వాడు ఆ విధంగా అయినా
పరమ ప్రశాంతంగా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తే నీ బుద్ధిని ఆయన మారుస్తాడు. అంటే ఎవరు ఏ విధంగా మీ జన్మలని మీరు సాధన చేసుకోదలుచుకున్నారు, ఆ విధంగానే మీ యొక్క ఆచరణ ఉండాలి. శుభం భూయాలు.